యూరి ఆర్మీ క్వార్టర్స్ మీద ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సిపాయి గంగాధర్ కి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో గంగాధర్ దులాయ్కి సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు గంగాధర్ అంత్యక్రియల్లో పాల్గొని అమరుడికి అశ్రు నివాళి అర్పించారు. একটু সরে যান না। ক্যামেরাম্যানটা দেখতে পাচ্ছে না, সাইডে সামনে দাঁড়িয়ে ভর্তি হয়েছে। हॅलो सॉरी क्या सर्वांना विनंती आहे 2 मिनिटं शांतता राखा. 2 मिनिटं सर्वांनी आत्म्यास शांती देण्यासाठी शांतता राखा. गावचे ग्रामस्थ आपण पाठीवर उचलून ठेवायचं आहे. विनंती आहे, मागे महिला आहेत त्यांना दिसत नाही तर आपण खाली बसून घेतलं तर बरं होईल. खाली बसून घेतलं सर्वांना दिसणार आहे. चौथा उंच केलेला आहे, सर्वांना खाली बसून घ्यावं. काय बॅटरी दिली आम्ही फुल राजासाठी बसा रे.
अहो पण पुढचीच बसना तिथं मागची बसून काय करायचं. యూరి ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో అమరవీరులకు నివాళులర్పించారు. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నారు. వీరోచిత పోరాటం చేసిన అమరుల త్యాగ ఫలాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక అంత్యక్రియలు జరిగే ప్రాంతాల్లో ఉద్విగ్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమరవీరులకు నివాళులర్పించేందుకు వేలాదిగా తరలివస్తున్నారు స్థానిక గ్రామాల ప్రజలు. లాన్స్ నాయక్ జి శంకర్ పార్థివ దేహాన్ని అతని స్వగ్రామం మహారాష్ట్రలోని సతారకు తరలించారు. గ్రామ శివారు నుంచి ఇంటి వరకు అమరుడికి స్వాగతం పలికారు గ్రామస్తులు. అద్వితీయ పోరాట పటిమతో ఉగ్రవాదుల్ని అడ్డుకున్న లాన్స్ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఉత్తరప్రదేశ్లో సోల్జర్ రాజేష్ కుమార్ అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఇక మరో వీరుడు హవాల్దాన్ ఎస్ఎస్ రావత్ మృతదేహాన్ని రాజస్థాన్లోని భీమ్ గ్రామానికి తరలించారు. రావత్ కు నివాళి అర్పించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. बंधूंना तिरंगा देण्यात आलेला आहे आणि आता यानंतर पार्थिव वर काढून आपण दर्शनासाठी सर्वांना देणार आहोत. त्यानंतर मान्यवरांच्या मानवंदना होणार आहे. मान्यवरांना परत एकदा विनंती आहे, आपल्या सांगितल्या मान्यवरांचे त्यांचं पुष्पचक्र वाहिल्यानंतर पलीकडच्या बाजूला पूर्वेच्या बाजूला चंद्रकांत गडाले यांच्या पत्नी आणि त्यांचे कुटुंबीय बसलेले आहेत. त्यांना भेटायला असेल तर भेटून